తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఐపీఎల్ విజేత ఆర్సీబీ విజయోత్సవంలో విషాదం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట. 11 మంది మృతి, 50 మందికి గాయాలు. తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేసిన కర్ణాటక సర్కార్. అభిమానులకు క్షమాపణ చెప్పిన డీకే శివకుమార్. సరైన ఏర్పాట్లు చేయలేదన్న బీసీసీఐ. దేశంలో జనగణనకు స్కెడ్యూల్ విడుదల. 2 దశల్లో చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడి. ఈసారి కులగణన చేయనున్నట్లు ప్రకటించిన హోంశాఖ. వైసీపీ ప్రమాదకర రాజకీయాలు చేస్తోందన్న చంద్రబాబు. రాజకీయ ముసుగులో నేరస్తులకు కొమ్ము కాస్తోందని వ్యాఖ్య. తప్పు చేస్తే శిక్ష తప్పదని వెల్లడి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధుల విడుదలకు ఆమోదం. గద్వాల జిల్లా పెద్దదన్వాడలో రైతుల ఆందోళన. ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ నిరసన. కంపెనీ వాహనాలు, టెంట్లు ధ్వంసం చేసిన అన్నదాతలు. ఎర్రగడ్డ ఆసుపత్రి ఘటనలో గుత్తేదారు నిర్లక్ష్యం ఉందన్న సర్కార్. కాంట్రాక్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు. బాధితులకు కొనసాగుతున్న చికిత్స. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తొలిసారి విజేతగా నిలిచిన వేళ బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం విషాదంగా మారింది. నగరంలో జట్టు సభ్యుల పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరాగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానులు భారీగా తరలిరావడం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ కర్ణాటక ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఐపీఎల్ 18వ సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు కోసం బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం తొక్కిసలాటకు దారితీసింది. అహ్మదాబాద్ నుంచి బెంగళూరు చేరుకున్న జట్టు ఆటగాళ్లు, ఇతర సభ్యులను మొదట విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే పెద్ద సంఖ్యలో అభిమానుల రాకను దృష్టిలో పెట్టుకుని పరేడ్ను రద్దు చేసి వాహనాల్లో స్టేడియంకు తరలించారు. అప్పటికే 2 ప్రాంతాలకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్సీబీ జట్టు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా అభిమాన ఆటగాళ్లను చూసేందుకు లోపలికి వెళ్లాలని అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లపైకి ఎక్కారు. 2వ గేట్ నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం, పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల పరిస్థితి చేయి దాటిపోయింది. అభిమానులు ఒక్కసారిగా నెట్టుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందించారు. అక్కడున్న యువకులు కొంతమంది తొక్కిసలాటలో గాయపడి స్పృహ కోల్పోయిన వారిని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేశారు. సిపిఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నించారు. మరోవైపు గాయపడిన వారిని పోలీసులు అంబులెన్స్లలో బౌరింగ్, వైదేహి ఆసుపత్రులకు తరలించారు. స్టేడియం బయట తొక్కిసలాటతో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ లోపట క్రికెటర్లకు సన్మాన కార్యక్రమం పూర్తి చేశారు. ఈ వేడుకకు సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటించారు.
తొక్కిసలాటలో గాయపడిన వారిని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. తొక్కిసలాట ఘటనకు క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం శివకుమార్ భారీగా వచ్చిన అభిమానులను నియంత్రించడం కష్టంగా మారిందని చెప్పారు. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసిందని పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు తొక్కిసలాట హృదయ విదారక ఘటన అని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బెంగళూరు ఘటనలో పలువురు మరణించడం బాధాకరమన్న సీఎం చంద్రబాబు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు కర్ణాటక ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టకుండా విజయోత్సవం నిర్వహించటమేంటని బీజేపీ ప్రశ్నించింది. ఇలాంటి కార్యక్రమాలకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టలేదని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర దుయ్యబట్టారు. బౌరింగ్, లేడీ కర్జన్ ఆసుపత్రుల్లో తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించిన ఆయన ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రచారంపై ఉన్న దృష్టిని కర్ణాటక ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లపై పెట్టి ఉంటే తొక్కిసలాట జరిగేది కాదని విమర్శించారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన చిన్నస్వామి స్టేడియం వద్ద కనీసం ఒక్క అంబులెన్స్ కూడా లేదని విజయేంద్ర మండిపడ్డారు. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటపై బీసీసీఐ విచారం వ్యక్తం చేసింది. ఆర్సీబీ విజయోత్సవానికి మరింత మెరుగైన రీతిలో ప్రణాళికలు చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటీ పడతారనే విషయం అందరికీ తెలుసునని, విజయోత్సవం నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యలు, అభిమానుల భద్రతకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. కానీ ఏర్పాట్లలో లోపాలు ఉన్నట్లు కనిపిస్తోందని వివరించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రమాదకర రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగు తొడుక్కున్న నేరస్తుడు ఇతర నేరస్తులందరికీ అండగా నిలుస్తానంటున్నారని దుయ్యబట్టారు. ఇది ఏ తరహా రాజకీయమో ప్రజలే అర్థం చేసుకోవాలని కేబినెట్ భేటీ సందర్భంగా పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించడమే కూటమి ప్రభుత్వ విధానమని, రాజకీయ కక్ష సాధింపులు తమ ధోరణి కాదని స్పష్టం చేశారు. ఏడాది పాలన పూర్తయినందున మంత్రులు ప్రజలతో మరింత మమేకమవుతూ అభివృద్ధిలో దూకుడు పెంచాలని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచి ఏడాదైన సందర్భంగా అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. మొదట సమావేశ మందిరంలోకి వచ్చిన చంద్రబాబుకు మంత్రివర్గ సహచరులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. ఏడాదిలో ప్రజలకు అందించిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన మంత్రులు మెజార్టీ హామీలు ఏడాదిలోపే అమలు చేశామన్నారు. వైసీపీ హయాంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని గత ప్రభుత్వంలో జైలుకు పంపారని సంధ్యారాణి గుర్తు చేశారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని, నేరం రుజువయ్యాక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు ఇప్పుడు నేరస్తుల్ని అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్తులకు అండగా ఉన్నామనే సందేశం ఇస్తూ రాజకీయాల్ని ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి వెళ్లిపోయారని, అదే కోవకు చెందిన జగన్ ఏపీలోనే ఉంటూ ఇతర నేరస్తుల్ని ఏకం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మరోవైపు అమరావతిలో చేపట్టే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ భవనాల డిజైన్లు చూడాలని పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు కోరారు. ఈ వ్యాలీపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న ఆయన వ్యాలీ ద్వారా 8 గంటల్లో చేసే పనిని 12 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చన్నారు. ఇది అందుబాటులోకొస్తే పని వేగం పెరిగి సమయం కలిసి వస్తుందని తెలిపారు. పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందన్న సీఎం ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ జరుగుతోందని చెప్పారు. P4 సక్రమ అమలుకు ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఉండాలన్న సీఎం ఈ విధానం ప్రజల్లోకి మరింతగా వెళ్లేలా చర్యలుండాలన్నారు. ఈ నెల 12లోగా ప్రతి జిల్లా కేంద్రంలో P4 కార్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ నెల 15న తిరుపతిలో సినీ తారలతో యోగా కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ఏడాది పాలన బాగుందన్న సీఎం మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే మన ఎజెండా కావాలన్న సీఎం దూకుడు పెంచి ప్రజల్లో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక మంత్రులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భోజనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పవన్తో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడారు.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్వాంటమ్ కంప్యూటర్, ఏఐ సంస్థల ఏర్పాటుకు అమరావతిలో 50 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు దిశగా మౌలిక సదుపాయాల కోసం అవసరమైన బడ్జెట్ విడుదలకు పచ్చజెండా ఊపింది. ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రిపూట కూడా విధులు నిర్వహించేందుకు చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి తెలిపారు. కార్మిక చట్టాలు సరళంగా ఉంటే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని, పెట్టుబడుల్ని ప్రోత్సహించడం కోసమే నిబంధనలు సవరించామని చెప్పారు. ఉద్దానం, కుప్పంలో ఎన్టీఆర్ సుజలా స్రవంతి కింద నీటి శుద్ధి చేసే ప్లాంట్లకు వయాబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 17 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టేందుకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ప్రతిపాదిత ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ అక్కడకు చేరుకున్న 100 మంది స్థానికులు కంపెనీ కార్లు, ఇతర వాహనాలు ధ్వంసం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లకు నిప్పు పెట్టడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు. కంపెనీ నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలను బలవంతంగా పంపేశారు. 2.5 గంటల తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా చుట్టుపక్కల 12 గ్రామాల రైతులు, ప్రజలు నిరసనకు దిగారు. పరిశ్రమ పనులు చేపట్టేందుకు యాజమాన్యం గత రాత్రి కార్మికులు, కంటైనర్లు, వాహనాలు, గుడారాలను ప్రతిపాదిత స్థలానికి తరలించింది. అక్కడ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తుంటే మళ్లీ పనులు ఎలా ప్రారంభిస్తారంటూ స్థానికులు నిన్ననే ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ పరిసరాల వద్దకు ఎవరూ రావద్దని, పనులను అడ్డుకోవద్దని అక్కడి సిబ్బంది వారికి సూచించారు. పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 12 గ్రామాల రైతులు, ప్రజలు ఒక్కటై ఉదయం ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. కోపోద్రిక్తులైన స్థానికులు ఒక్కసారి కర్రలతో దాడులకు దిగారు. ఫ్యాక్టరీ కంటైనర్లను ధ్వంసం చేశారు. ఓ కంటైనర్ కు నిప్పు పెట్టారు. ఇథనాల్ పరిశ్రమ వద్దంటుంటే పనులు ఎలా చేస్తారంటూ గుడారాలు, టెంట్లు తొలగించారు. కంపెనీ నిర్మాణ పనులకు వచ్చిన కూలీలను బలవంతంగా పంపేశారు. దాదాపు 2.5 గంటలు శ్రమించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అటు రైతులు ఇథనాల్ పరిశ్రమ వల్ల జల, వాయు, నేల కాలుష్యం పెరుగుతుందని, పంటలు పండవని, అనారోగ్య సమస్యలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు తరాలు అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఏర్పాటుకు తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ఘటనలో డైట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయడం సహా కాంట్రాక్ట్ రద్దు చేసినట్లు వెల్లడించారు. మంగళవారం ఎర్రగడ్డ ఆసుపత్రిలో కలుషిత ఆహారం తిని మొత్తం 95 మంది మానసిక రోగులు అస్వస్థతకు గురికాగా 21 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని మంత్రి వివరించారు. మిగతా వారికి మానసిక వైద్యశాలలోనే చికిత్స చేస్తుండగా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మంత్రి తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించిన దామోదర రాజనరసింహ ఆహారం, నీటి నమూనాల నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు సాయంత్రం కాంట్రాక్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు అధికారులు వైద్యశాలలో ఆహారాన్ని పరీక్షించి ఆర్ఓ వాటర్ శాంపిల్స్, ట్యాప్ వాటర్ నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలపై చర్చించింది. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం వారి సమస్యలను తెలుసుకుంది. రేపు కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలను ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ సభ్యులకు వివరించారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్న ఉపసంఘం సభ్యులు రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలన మొదలై ఏడాది పేరుతో కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు. విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పీడ విరగడై ఏడాది పేరుతో మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం ఆవరణలో మహిళలు ముగ్గులు వేశారు. స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో మహిళా నేతలు సంబరాలు చేసుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కూటమి శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని లక్ష్మీ
గణపతి ఆలయంలో అనపర్తి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తూ ఏడాది పాలనను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని కార్యాలయంలో అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమి నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీ చేశారు. గొడ్డలివేటు జగనదే అనే కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఎన్నికల హామీలు అమలు చేయడం లేదంటూ వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఇందిరా కూడలి నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ నేతలు ర్యాలీ తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ర్యాలీగా వెళ్లి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేయటం లేదని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో మాజీ మంత్రి పేర్ని నాని, అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి దౌర్జన్యానికి దిగారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద వెన్నుపోటు దినం నిర్వహించిన వైసీపీ నేతలు కలెక్టరేట్ లోపలికి మూకుమ్మడిగా వెళ్లేందుకు యత్నించారు. అయితే అందరినీ అనుమతించబోమని, ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఆగ్రహించిన అంబటి లోపలకు వెళితే ఏం చేస్తావంటూ అక్కడున్న సీఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అభ్యంతరకరమైన పదప్రయోగం కూడా చేశారు. పక్కనున్న పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే అంబటి వాళ్లను కసురుకున్నారు. ఆగ్రహించిన సీఐ అంబటికి గట్టిగానే బదులిచ్చారు. వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్న ఆయన సభలో ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన అనుచరులు బొత్సను మోసుకుని కారు వద్దకు తీసుకువెళ్లారు. ఇంతలోనే తేరుకున్న బొత్స సత్యనారాయణ కారులో తన కార్యాలయానికి వెళ్లారు. దేశంలో జనగణనకు షెడ్యూల్ ఖరారైంది. ఈసారి జనగణనను 2 దశల్లో చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం ఇందుకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి జనగణనలో కులగణన కూడా చేపట్టనున్నట్లు తెలిపింది. తొలి దశలో పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన లదాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో జనగణన చేపట్టనున్నట్లు వెల్లడించింది. తొలి దశ జనగణన 2026 అక్టోబర్ 1 నుంచి చేపట్టనున్నట్లు తెలిపింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నుంచి జనగణన చేపడతామని తెలిపింది. కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈసారి జనగణనలో కులగణన చేపట్టనున్నట్లు హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. జనాభా లెక్కలు 2027 పేరుతో చేపట్టే జనగణనకు సంబంధించి అధికారిక గెజెట్ ఈ నెల 16న విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రతి 10 ఏళ్లకొకసారి జనగణన చేపట్టాల్సి ఉండగా కరోనా కారణంగా 2021 ఏడాది జనగణనను వాయిదా వేశారు. దేశంలో చివరిసారి 2011లో జనాభా లెక్కలు సేకరించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా 16 పార్టీల ఎంపీలు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశాయి. ప్రత్యేక సమావేశాల డిమాండ్ పెరుగుతున్న వేళ వర్షాకాల సమావేశాలపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. అన్ని అంశాలపై వర్షాకాల సమావేశాల్లో చర్చిస్తామని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత ధర్నా చేశారు. కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని కవిత విమర్శించారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్ వేశారని, మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు చేయట్లేదని తెలిపారు. మరోవైపు తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదని కవిత ధ్వజమెత్తారు. కేసీఆర్ గారిని కాళేశ్వరం మీద మాట్లాడే ముందు ఒక్కసారి తమ అద్దంలో తమ మొహం చూసుకోవాలని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఎస్ఎల్బీసీలో 8 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏం చేస్తున్నది? ఎందుకోసం మాట్లాడతలేరు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డల ఒక పిల్లర్ గుంగి ఇంకో పిల్లర్ లో పగుళ్ళు వస్తే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరిగెత్తుకొని వచ్చి రిపోర్ట్లు ఇస్తారా? అంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైతలేదని మీరు అనుకుంటే
అది మీ అమాయకత్వం అయితే తప్పితే ఇంకోటి కాదు. రాజకీయ ఉనికి కోసమే కవిత పోరాటం చేస్తున్నారని, వార్తల్లో నిలవడం కోసమే ఆమె లేఖలు రాశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేటీఆర్, కవిత పంచాయతీ కాంగ్రెస్కు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్లో పునః ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఇవాళ హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏర్పాటు చేసిన ఘోష్ కమిషన్ ఎవరినైనా పిలవవచ్చునని, ఎవరిని పిలవాలనేది కమిషన్ నిర్ణయమని పొన్నం పేర్కొన్నారు. రాజకీయంగా దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని తెలిపారు. సరే, ఇప్పుడు ఆమెకు రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. పార్టీలో సొంతంగా లేఖలు రాయడం, దయ్యాలున్నాయని చెప్పడం, వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. ఇది టీ కప్పులో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంతకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దేశానికి సంబంధించిన కీలక సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందిస్తున్న మరో యూట్యూబర్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. రూప్నగర్ జిల్లాలోని మహలాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ జాన్ మహల్ అనే యూట్యూబ్ ఛానల్ను నడుపుతున్నాడు. తీవ్రవాదుల గూఢచర్య నెట్వర్క్కు చెందిన షకీర్ అలియాస్ జుట్ రంధ్వాతో జస్బీర్ సింగ్కు సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. గూఢచర్య ఆరోపణలతో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. పాక్ దౌత్య కార్యాలయంలో పనిచేసే డానిష్తో జస్బీర్కు మంచి పరిచయం ఉన్నట్లు తేల్చారు. డానిష్ ఆహ్వానంపై ఢిల్లీలో జరిగిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి జస్బీర్ హాజరైనట్లు పంజాబ్ డీజీపీ ప్రకటించారు. అక్కడ అతను పాక్ సైన్యాధికారులు, కొందరు పాక్ బ్లాగర్లను కలిసినట్లు గుర్తించారు. 2020, 21, 24లో మొత్తం 3 సార్లు జస్బీర్ సింగ్ పాక్ వెళ్లాడని తెలిపారు. అతని ఎలక్ట్రానిక్ డివైస్లలో పాకిస్తాన్కు చెందిన అనేక కాంటాక్ట్లు ఉన్నట్లు డీజీపీ వివరించారు. వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపామన్న డీజీపీ జ్యోతి మల్హోత్రాను అరెస్టు తర్వాత తాను దొరకకుండా జస్బీర్ తన ఎలక్ట్రానిక్ పరికరాల్లోని సమాచారం చెరిపేసినట్లు డీజీపీ వివరించారు. అంతర్జాతీయ విపణుల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు 3 సెషన్ల నష్టాల తర్వాత కోలుకున్నాయి. గత 3 సెషన్లలో 895 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 261 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 80,778 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సూచి ఆరంభంలోనే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. 80,705 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తరువాత అంతర్జాతీయ పరిణామాలకు తోడు రిలయన్స్, హెచ్డిఎఫ్సి వంటి దిగ్గజ సంస్థల వాటాల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపడంతో సెన్సెక్స్ పుంజుకుంది. ఓ దశలో 81,087 పాయింట్ల గరిష్ట స్థాయి తాకిన సూచి చివరికి 80,998 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచి నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 24,620 వద్ద ముగిసింది.